టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన బాంబులు వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేశాయి. అటు నుంచి ఇరాన్ ప్రజలు బతుకులు దారుణంగా తయారైపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్కు కౌంటర్ ఇచ్చేందుకు ఇరాన్ కూడా యుద్ధంలోకి దిగింది. దీంతో ఇరాన్లో రోజు బాంబులు మొత్తం ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల కనీస అవసరాలు తీరటం లేదు. రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రోజున్న ధరలు రేపటికి మారిపోతున్నాయి. తరచూ విద్యుత్ కోతలు, మరోవైపు బాంబులు మొత్తం ప్రజల కంటి మీద కునుకు లేకుండా పోయింది. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలునంటాయి. సూపర్ బజార్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన వస్తువులు కొందామంటే సామాన్యుడికి ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కూపన్లు ఇచ్చినా వాటిని తీసుకునేందుకు షాప్ యజమానులు నిరాకరిస్తున్నారు. ఈ కూపన్లకు ప్రభుత్వం డబ్బు ఇవ్వదని వ్యాపారస్తులు తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ప్రజల వ్యతలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేశాయి. అటు నుంచి ఇరాన్ కూడా అమెరికాకు గట్టి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక ఈ యుద్ధం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి 5వ నెలకు చేరింది. అయితే గత 5 నెలల నుంచి ఇరాన్ ప్రజలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రస్తుతం ఇక్కడ ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఈ రోజు ఉన్న ధరలు రేపుండటం లేదు. నిత్యావసర సరుకు ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోయాయి. టెహ్రాన్లో ద్రవ్యోల్బణం చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ద్రవ్యోల్బణం 77% ఎగబాకింది. ప్రజలు కనీస అవసరాలైన మాంసం, డైరీ, బ్రెడ్ ధరలు 139% నుంచి 178% ఎగబాకాయి. ఇక ఇరానియన్ కరెన్సీ విషయానికొస్తే చారిత్రక కనిష్టానికి పడిపోయాయి. ఒక అమెరికా డాలర్ కొనుగోలు చేయాలంటే 1.7 నుంచి 1.8 మిలియన్ రియాల్ సమర్పించుకోవాల్సిందే. వివరంగా చెప్పుకోవాలంటే ఇరానియన్ ఒక అమెరికా డాలర్ కొనుగోలు చేయాలంటే 17 లక్షల రియాల్ నుంచి 18 లక్షల రియాల్ పెడితే కానీ $1 కొనుగోలు చేయలేడు. ఇక ఇండియా విషయానికొస్తే $1 $95 అటు ఇటుగా ఉంటుంది. ఇక అమెరికాతో పాటు ఇజ్రాయెల్లో ఇరాన్లోని పోర్టులో, విద్యుత్ స్టేషన్లో, ఆయిల్ ప్లాంట్పై వైమానిక దాడులు చేయడంతో సప్లై చైన్కు అంతరాయం కలుగుతోంది. ఇక సామాన్యుడి బతుకు మాత్రం దుర్భరంగా మారింది. టెహ్రాన్లోని సూపర్ మార్కెట్లో ఈ రోజు కొన్న ధర వస్తువు రేపటికి మారిపోతోంది. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఒక ఐస్ క్రీం లేదా యోగట్, పెరుగు ధర తీసుకుంటే 10 మిలియన్ రియాల్స్ చెల్లించాల్సి వస్తోంది. ఇక ఇక్కడి పౌరులకు నెలకు 180 మిలియన్ రియాల్స్ పెన్షన్ చెల్లిస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ఏడాది యుద్ధం కారణంగా 40% పెన్షన్ పెంచింది. పెంచిన మొత్తం నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ఏ మూలకు రావడం లేదని పలువురు మీడియా ముందు వాపోయారు. ఇప్పటికే ఇరాన్పై పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో ప్రజల బతుకులు దుర్భరమయ్యాయి. దీనికి తోడు అమెరికా ఇరాన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత పరిస్థితులు మరింత ఘోరంగా తయారయ్యాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించింది. ఆహారం, ఇంటి అద్దె, మందుల ఖర్చులు భరించలేకపోతున్నామంటున్నారు. అలాగే యుద్ధం వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇంటర్నెట్ ఉన్నా సరిగ్గా పనిచేయడం లేదు. అలాగే విద్యుత్ కోతల వల్ల బ్యాంకులు సరిగ్గా పనిచేయడం లేదు. ఇక ఇంటి యజమానులు ఇంటి అద్దెల్ని దాదాపుగా 50% వరకు పెంచేసి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నారు. అయితే టెహ్రాన్లోని ఇంటి యజమానుల్ని ప్రభుత్వం 27% పెంచుకోవడానికి అనుమతించింది. దేశంలోని కొన్ని ప్రావిన్సుల్లో 25% కంటే ఎక్కువ పెంచరాదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాల్ని ఇంటి యజమానులు పాటించరు. ఇక ఇరాన్లోని పలు రంగాలకు చెందిన పరిశ్రమల యజమానుల వద్ద నగదు లేకపోవడంతో ప్లాంట్లను మూసివేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇరాన్లో ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ కూపన్లు ఇచ్చి ఆహార పదార్థాలు కొనుగోలు చేసుకోవచ్చునని ప్రకటనలు గుప్పించింది. అయితే ఈ కూపన్లు కొన్ని డాలర్ల విలువ చేసేవి. ఈ కూపన్లు తీసుకుని షాపులకు వెళితే షాప్ యజమానులు కూపన్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇక షాప్ యజమానుల వాదన విషయానికొస్తే ఈ కూపన్లను తాము నగదు రూపంలో మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పి ప్రజల నుంచి కూపన్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.
ఇక ఇరాన్లో ద్రవ్యోల్బణం గత నెలలో 90% చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం గత ఏడాదితో పోల్చుకుంటే 134% ఎగబాకింది. వచ్చే నెల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. డాలర్ మారకంతో స్థానిక కరెన్సీ దారుణంగా క్షీణించింది. మంగళవారం నాడు $1 1.9 మిలియన్లకు అంటే 19 లక్షలకు దిగొచ్చింది. అయితే ఆహార ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉన్న బ్రెడ్ ధర గత నెలతో పోల్చుకుంటే రెట్టింపైంది. పెట్రోల్ ధరలు త్వరలో పెరిగే అవకాశాలున్నాయని స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం నత్తనడకన సాగుతోంది. వ్యాపారస్తులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర జాప్యం చేస్తున్నాయి. గత నెలలో సైబర్ అటాక్ జరిగింది. దీంతో బ్యాంకింగ్ లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. నిరుద్యోగ బీమా దరఖాస్తుల సంఖ్య ఏడాది విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ ఏడాది జనవరిలో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రజల నిరసనను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో పాటు ఏడాదిలో వరుసగా 2 యుద్ధాలు రావడం, అలాగే అమెరికాతో యుద్ధం కొనసాగుతూ ఉండడం, ఈ యుద్ధం కూడా కనుచూపు మేరలో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఏడాది జనవరిలో ఇరాన్ ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తర్వాత యుద్ధం మొదలైంది. ప్రభుత్వం ప్రజలకు గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా చేసింది. వరుసగా 3 నెలల పాటు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది. అటు తర్వాత మే నెల చివర్లో రిపోర్ట్ చేసింది. ఇక ఇరాన్ ఇంటర్నెట్ సర్వీస్ చాలా స్లోగా పనిచేస్తోంది. అలాగే ఫిల్టర్ చేస్తోంది ప్రభుత్వం. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఒకవైపు, స్థానిక ప్రభుత్వాలు నిర్వహణాలోపం కలిసి ఇరాన్ని ఆర్థికంగా దివాలా తీయించాయి. గత 2 యుద్ధాల్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశాయి. ముఖ్యంగా రేవు పట్టణాలు, చమురు సహజవాయు క్షేత్రాలు, పెట్రోకెమికల్ తయారీ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, విద్యుత్ స్టేషన్, నీటి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఇక యుద్ధంలో ఇరాన్ నష్టం చూస్తే ఇప్పటికే $100 బిలియన్ చేరుకుంది. ఇరాన్కు దక్షిణ ప్రాంతంలోని పోర్ట్లపై ఇప్పటికే దాడులు చేస్తూనే ఉంది అమెరికా. ఇక ఈ యుద్ధంలో అమెరికా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా తరచూ విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి. వ్యాపార కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. మరోపక్క ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. ఒకవైపు విద్యుత్ కోతలతో కొన్ని ప్రావిన్స్లలో నీటి కొరత ఏర్పడుతోంది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో అమెరికా బాంబుల మోత మోగించడంతో అక్కడి నీటి పంపులు పనిచేయడం మానేశాయి. అయితే ఇన్ని కష్టనష్టాల మధ్య ఇరాన్ పౌరులు మాత్రం సాధారణ జీవనాన్ని కొనసాగిస్తూ ఇంటి పట్టున ఉండకుండా వీధుల్లో సంగీత కచేరీల్ని ఆస్వాదిస్తున్నారు. అయితే సాధారణంగా ప్రతి పట్టణంలో మాదిరిగా సాయంత్రం పూట ప్రజలు కేఫ్ల వద్ద గుమిగూడి పిచ్చాపాటి మాట్లాడుకుని ఇళ్లకు వెళ్లడం సాధారణం. అయితే సెంట్రల్ టెహ్రాన్లో ఇరానియన్ అధికారులు అక్కడి కేఫ్లను, షాప్లను బలవంతంగా మోయించేస్తున్నారు. దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడి యువత మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఇలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు. యుద్ధం వల్ల రోజువారీ బతుకులు చెల్లాచెదురయ్యాయి. అధిక ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ చితికిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి. వ్యాపారాలు మూతపడ్డంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. డబ్బులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ కూపన్స్ వ్యాపారస్తులు నిరాకరిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇరాన్ ప్రజల జీవితాలు ఈ యుద్ధంతో తలకిందులయ్యాయనేది మాత్రం వాస్తవం.